ఎట్టకేలకు వారణాసి కథ చెప్పేసిన రాజమౌళి. తాను ఏ సినిమా చేసినా ఆ సినిమా స్టోరీ లైన్ను ముందుగానే చెప్పడం రాజమౌళి స్టైల్. మహేష్ బాబుతో తను తీస్తున్న వారణాసి సినిమా స్టోరీ లైన్ ఏంటనేది ఛాయగా చెప్పేశారు రాజమౌళి. హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వారణాసి కథను బయటపెట్టేశాడు. ఈ కథలో హీరో శివభక్తుడు. అతని కంటికి కనిపించని ఓ మిస్టరీని ఛేదించే పని అప్పగిస్తారు. విశ్వాంతరంలో దాగున్న ఓ నిగూఢమైన కళాఖండాన్ని అతడు చేజిక్కించుకోవాలి. అలా చేయాలంటే అతడు విశ్వాంతరాల్లో చరిత్రకు అవల ప్రయత్నించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే హీరో త్రేతాయుగంలోకి ప్రవేశించడం, రాముడి పాత్రలో కనిపించడం లాంటివి ఉంటాయన్న మాట. దేనికోసం అతడికి కొన్ని క్లూ కూడా అందుతాయి. సాయం చేస్తూ దారి చూపించడానికి మందాకిని అంటే ప్రియాంక చోప్రా కూడా ఉంటుంది. అయితే ట్విస్ట్ ఏంటంటే హీరోను ఈ అన్వేషణకు పంపించిన వ్యక్తి అతడు కనిపెట్టే నిగూఢ కళాఖండంతో ఈ ప్రపంచాన్ని నియంత్రించాలనుకుంటాడు. ఈ విషయం సగం అన్వేషణ పూర్తయిన తర్వాత హీరోకి తెలుస్తోంది. ఆ తర్వాత ఏం జరిగింది, విశ్వాంతరాల్లో దాగున్న ఆ మిస్టరీ కళాఖండం ఏంటనేది వారణాసి సినిమా స్టోరీ విపులంగా వివరించాడు. ఇది అతిపెద్ద సిల్వర్ స్క్రీన్ అనుభవం. కేవలం భారీ విశ్వాలు మాత్రమే కాదు, ఎమోషన్స్ పరంగా కూడా ఇదో పెద్ద అనుభవం అనేది రాజమౌళి మాట. మొత్తానికి వారణాసి స్టోరీ లైన్ ఏంటనేది రాజమౌళి చెప్పేశాడు. ఇక మిగిలిన సినిమా తెరపై చూడడమే మిగిలి ఉంది అన్నట్టు ఈ మధ్య కాలంలో రాజమౌళి శరవేగంగా తీస్తున్న సినిమా ఇదే. జూన్ నాటికి సినిమా షూటింగ్ను అతడు పూర్తి చేయబోతున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న థియేటర్లకి రాబోతుంది వారణాసి. ఈ వీడియోపై అలాగే వారణాసి సినిమా కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.